ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మంచుకలు గ్రామంలో ఆటో సెంటర్ నందు డిసెంబర్ 15 ఆదివారం రోజున మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యుల చేత ఘనంగా ఎరపతినేని లక్ష్మయ్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. తన తండ్రి అయిన ఎరపతినేని లక్ష్మయ్య తన రాజకీయ జీవితానికి బీజం వేసిన ఎంతో మహోన్నత వ్యక్తి అని, బుగ్గువాగు డ్యాం నిర్మాత అని, ఎంతో మంది పేద ప్రజలకు గుండె ఆపరేషన్లు చేపించారని, తన ఊరు అభివృద్ధి ఎల్లప్పుడూ ముందు నిలబడిన వ్యక్తి ఆ మహనీయుడిని అన్నారు. మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబానికి ఎరపతినేని కుటుంబానికి ఉన్న సంబంధం మాటల్లో చెప్పలేనిదని, మంచుకలు గ్రామ ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అప్పట్లో లక్ష్మయ్య గారు అన్ని విధాలుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన ముందుండేవారన్నారు. మంచుకలు అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పడేవారని, అందరికీ ఒక ఎమ్మెల్యే ఉంటే మంచుకలు గ్రామ ప్రజలకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారని, గ్రామ ప్రజలకు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని, అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఆయన ముందు చూపుతోటి ఆనాడే ఆ కాలువని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంతో మందికి ఇప్పుడు గౌరవనీయులు మాచర్ల శాసనసభ్యులు సోదరులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు, పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఆయన మంచికల్లు లక్ష్మయ్యగా పిలువబడే నాకు జన్మనిచ్చి రాజకీయాల్లో ఎరపతిని ఒక ట్రేడ్ మార్క్ రావడానికి కారకుడైన లక్ష్మయ్య గారి విగ్రహావిష్కరణ ఈరోజు మనం ఇక్కడ జరుపుకున్నాం. మంచికల్ గ్రామం ఈరోజు మనం చూస్తే 3 పంటలు, బుగ్గబాగు నీళ్ళ ద్వారా దశబంధం కాలువ మనం వేస్ట్ వాటర్ వెళ్లకుండా మనం 83 తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారు లక్ష్మయ్య గారు ఆ రోజు ఈ దశబంధ కాలువ స్కీమ్కి శ్రీకారం చుట్టారు. 83లో కూడా మనం చూస్తే ఈ గురజాల నియోజకవర్గంలో ఉంది మంచికల్ గ్రామం. 83 నుంచి 2004 దాకా మంచికల్ గ్రామం గురజాల నియోజకవర్గంలో ఉంది. 99లో ఈ గ్రామం మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళిన 83లో జూలకంటి నాగిరెడ్డి గారు గురజాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజు మన గ్రామం కూడా వచ్చి ఈ దశబంధకాలో దాంట్లో కూడా కీలక పాత్ర వహించారు. ఆ రోజు 10,000 రూపాయలు ఉన్న ఎకరం ఈరోజు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు అయిందండి. లక్ష్మయ్య గారు ఆ రోజు చేసిన కృషి మంచిపల్లి గ్రామానికి చెప్పుకోవాలి. అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక గ్రామం అభివృద్ధి కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలనుకునే వ్యక్తి లక్ష్మయ్య గారు. నేను 94లో ఎమ్మెల్యే అయినప్పుడు ఈ గ్రామానికి రోడ్డు లేదు, మట్టి రోడ్డు ఉంది. గ్రామంలో ఒక సిమెంట్ రోడ్డు లేదు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ లేదు, పొలాలకు వెళ్ళే రోడ్లు లేవు. అవన్నీ కూడా వచ్చిన తర్వాత మనం అన్ని కూడా డెవలప్మెంట్ చేసాం మంచికల్ గ్రామాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ గ్రామం ఫ్యాక్షన్లో కూడా కొట్టుమిట్టాడేది పరిస్థితి ఉండేది. గతంలో ఇప్పుడు కూడా గడప చిన్న చిన్న గొడవలు కూడా సృష్టించే పరిస్థితులు కూడా గతంలో గత 5 సంవత్సరాలు తెచ్చారు. పొలాలు వేయనీయకుండా ఉంటాం, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బడుగు బలహీన వర్గాల వాళ్ళని కొట్టడం, బెదిరించడం ఇవన్నీ చేశారు.
అవన్నీ చేయాలంటే మేము నెక్కలు పెట్టుకున్నప్పుడే చేసేవాళ్ళం, కానీ వద్దనుకున్నా ఎవరు బాగుండాలని చెప్పి కోరుకున్నాం. చేయాలనుకుంటే మాకేం కొత్త కాదు అవన్నీ కూడా, కానీ మేము ఒక బిల్డింగ్ని కట్టడం చాలా కష్టం, కానీ ఆ బిల్డింగ్ని కూల్చడం ఒక డైనమైట్ పెడితే కూల్చేయచ్చు. అభివృద్ధి కోరుకునే వాడికి కష్టం ఏంటో తెలుస్తుంది, కష్టపడేవాడికి ఇతరుల కష్టం ఏంటో కూడా తెలుస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అందరిని కోరేది, ఎవరి గుండె ఆపరేషన్లు అయినా, ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా దాదాపు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంచి నిమ్స్ హాస్పిటల్లో వేల మందికి గుండె ఆపరేషన్లు చేయించి ఆరోగ్యం చూసుకున్న వ్యక్తి లక్ష్మీ గారు. ఒక్కోసారి చూస్తే 94 తర్వాత ఎర్రమంజిల క్వార్టర్స్లో నా ఎమ్మెల్యే క్వార్టర్ ఉండేది. వెనక షెడ్స్లో దాదాపు 50 మంది 100 మంది క్వార్టర్స్లో పడుకునేవాళ్ళు, అక్కడే వండుకునేవాళ్ళు. ఒక్కొక్క రోజు నేను లేట్ నైట్ మీటింగ్లు తీసుకొని వస్తే నా బెడ్రూమ్లో కూడా పేషెంట్లు పంట పెట్టేవాళ్ళు లక్ష్మీ గారు. నా ఖాళీ కూడా ఉండేది కాదు, నేను వేరే కాడ వెళ్ళి పడుకునేవాడిని. అలా ప్రజల పట్ల మమేకమై పనిచేశారు. ఏ నిమ్స్ హాస్పిటల్లో వేల మందిని బాగు చేయించాడో, గుండె ఆపరేషన్ చేయించాడో, అదే నిమ్స్ హాస్పిటల్ ఆయన చనిపోవడం దురదృష్టకరం అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకని మనం అందరం ఆలోచించేది, ఒక మారుమూల గ్రామంలో పుట్టిన నేను 7 సార్లు వరుసగా నేను పోటీ చేసి అవకాశం వచ్చిందంటే లక్ష్మీ గారు ఆ రోజు మరి రాజకీయంగా అన్న నందమూరి తారక రామారావు దగ్గర ఉన్న పరపతి కారణంగానే మనం రాజకీయాల్లో ఎదిగాం. నేను మిమ్మల్ని అందరం కూడా కోరుకునేది, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అన్ని కులాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు నేను కోరేది, నేను అడిగాను మొన్న కూడా వస్తాయి, మీరు గొడవలు వద్దు. నేను 7 సార్లు పోటీ చేసి గ్రామం దగ్గర ఉన్న పరపతి కారణంగానే మనం రాజకీయాల్లో ఎదిగాం. నేను మిమ్మల్ని అందరం కూడా కోరుకునేది, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అన్ని కులాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు నేను కోరేది, నేను అడిగాను మొన్న కూడా వస్తాయి, మీరు గొడవలు వద్దు. నేను 7 సార్లు పోటీ చేసి గ్రామంలో పుట్టి మీరు ఆ పార్టీలో కనీసం మండల ప్రెసిడెంట్ అని అయ్యారా అని అడిగాను, అవలా. కానీ అందుకని గొడవలు వద్దు మంచి కాళ్ళకి, ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరికి లేని సౌకర్యం, నీటి సౌకర్యం మనకుంది, బాగా పండించుకోండి, గ్రామాలు అభివృద్ధి చేసుకోండి. పిల్లల్ని బాగా చదువుకున్న ఈరోజు దాదాపు 100 మంది పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారు మన గ్రామం నుంచి. ఓకే, అందుకని ఈ గ్రామంలో ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటాయి, సోదరులు బ్రహ్మారెడ్డి గారి సహకారంతో మనం అన్ని విధాలుగా ఈ మంచిగల్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మన పెద్దల మాట మనం నిలబెట్టుకునే దాన్ని కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఈరోజు పోలేరమ్మ తిరణాలు, అమ్మవారి తిరణాలు గురిజాల మంది ఒకే రోజు వస్తాయి. మరి 40 సంవత్సరాలు నేను మీలాగానే తిరణాలలో అందుకనే ఆ అమ్మవారి ఆశీస్సులతోనే ఈ గ్రామం కూడా బాగుండాలి, మనందరం కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఈ గ్రామం అభివృద్ధికి తప్పకుండా ఇంకా ఏమైనా పెండింగ్ పనులుంటే ఇద్దరం కూడా కలిసి చేస్తాం. అన్ని ఊర్లకి ఒకే ఎమ్మెల్యే ఉంటాడు, మంచికల్లికి మాత్రం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదొకటి బ్రహ్మారెడ్డి గారు కూడా మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు చెప్పారు, నా గుర్తురాలు 2 ఎమ్మెల్యేలు ఉన్నాను, బ్రహ్మారెడ్డి గారే చెప్పారు అన్నమాట. మన కలెక్టర్ గారి సమస్యలో కలెక్టర్ గారితో గుర్తు చేస్తారు నా కారులో వస్తా ఉంటే. సో అందుకే ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉండటానికి, ఆదుకోవటానికి ఒకళ్ళం కాదు 2 ఉన్నామని గుర్తుంచుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, లక్ష్మీ గారి ఆశీస్సులు, మన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరం తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు సోదరులు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరి గురజాల శాసనసభ్యులైన స్థానికులు ఇక్కడ మరి మా కుటుంబాల అనుబంధం గురించి చెప్పాలంటే
మేము చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తిరుమలయ్య గారు గొడుగు కోటు నామాలు పెట్టుకొని వచ్చారు. మా తాతయ్యకి మా నాయనయ్యకి ఆయన ఫ్రెండ్. మేము గాంధీ తాత వచ్చాడని చెప్పేవాళ్ళం. ఆ తర్వాత మా నాన్నగారి హయాంలో మరి లక్ష్మయ్య గారు ఇద్దరు సహచరులు. ఇప్పుడు మరి మూడో తరం శ్రీనివాసరావు గారు మేము కలిసి మరి పార్టీలో ప్రయాణం చేస్తా ఉన్నాం. మరి లక్ష్మయ్య గారి గురించి చెప్పాలంటే ఆశ్రిత జనపక్షపాతి. ఎవరైతే నాకు ఈ సహాయం కావాలని వస్తాడో ఆయన మేదేసుకుంటాడు. మీరు ఆయనకు ఒక స్లిప్ ఇచ్చి ఇంటికి పోయి పట్టుకోవచ్చు. ఆయనే తిరుగుతూ ఉంటాడు ఆఫీసుల చుట్టూ. అలాగే మరి నిమ్స్ హాస్పిటల్ చూసాం. శ్రీనివాసరావు గారు చెప్పారు ఎంతో మంది పేదవాళ్ళకి ఈ రోజంతా పరిస్థితులు కూడా ఆ రోజు ఉండేవి కాదు. ఆ పిఆర్ఓలను పట్టుకొని, డాక్టర్లను పట్టుకొని, నిమ్స్ డైరెక్టర్ని పట్టుకొని అందరికీ ఆ రోజు వైద్యం చేయించేవారు. అదే కాదు, ఈ ప్రాంతాలు కక్షలు కార్పణ్యాలకి మరి పల్నాడు పేరొందింది. అనేక గ్రామాల్లో రాజీలు చేసి మరి ఆ గ్రామాల్లో మంచి వాతావరణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మరి ఒక గొప్ప వ్యక్తి లక్ష్మయ్య గారు. మరి దశబంధి కాలువ ఈరోజు ఈ ప్రాంత వాసులందరూ కూడా మరి 2 పంటలు 3 పంటలు పండించుకోవడానికి అనుభవిస్తున్నారంటే గ్రామం పట్ల, అభివృద్ధి పట్ల. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు మీకోసం. మిగతా చోట్ల మరి ఏ ఊరికి కూడా పరిస్థితి ఉండకపోవచ్చేమో. మీకోసం పనిచేయటానికి 2 కాబట్టి మరి పెద్దలు లక్ష్మయ్య గారు చూపిన బాటలో మా కోరిక అది కాదు. గ్రామాలు పచ్చగా ఉండాలి, అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతం ఎప్పుడైతే ఈ ప్రాంతం ఆర్థికంగా మరి విద్యాపరంగా ముందుకు పోతుందో ఈ ఘర్షణల వాతావరణంలో ఉండాలి. అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతం ఎప్పుడైతే ఈ ప్రాంతం ఆర్థికంగా మరి విద్యాపరంగా ముందుకు పోతుందో ఈ ఘర్షణల వాతావరణంలో మరి అవన్నీ కూడా సమసిపోతాయన్న ఒక ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ కూడా మొన్న ఎలక్షన్ కౌంటింగ్ ఎలక్షన్ రోజు మీరు చూశారు బీభత్సాలన్నీ. మరి తర్వాత ఎందుకు చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఇవన్నీ? మీకున్న అధికారమే మాకు ఉంది కదా. మరి అధికారం లేక కాదు, ఈ ప్రాంతాన్ని ఈ వాతావరణానికి దూరంగా ఉంచాలి, ఒక సుపరిపాలన అందించాలన్న చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంతో మేమందరం కూడా ఆయన ఈ ప్రాంతంలో గురజాల కావచ్చు, మాచర్ల కావచ్చు, శాంతి భద్రతలు కాపాడామంటే మిమ్మల్ని మేము తిడుతూ మీతో మేము తిట్టించుకుంటూ ఇక్కడ శాంతి భద్రతలను కాపాడాం. ఇది పరిస్థితి. కాబట్టి అందరికి కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఇక్కడ ప్రస్తుతంగా ఆయన కొన్ని పనులు చేశాడు, కొన్ని గ్రామాల్లో మంచి చేశాడు, కొన్ని గ్రామాల్లో రాజీలు పెట్టాడు. అవన్నీ కూడా పదే పదే గుర్తుంచుకుంటారు. ఏ పని అయినా సరే ఆయనకు ఒక స్లిప్ ఇవ్వటం మాత్రమే, మిగతాదంతా ఆయనే తిరుగుతాడు. ఆ పని అయితే నీ పని అయిపోయిందిరా అని చెప్తాడు. అది మాకు ఆ స్థానం లేదు. ఎందుకంటే ఈరోజు కోరికలు కూడా మీ ఎట్టాన్ని ఎక్కువైపోయినాయి. కానీ బ్రహ్మారెడ్డిగా నేనైనా జూలకంటి నాగిరెడ్డి దుర్గాంబ కొడుకుగానే రాజకీయ అరంగేట్రం చేశాం.
అలాగే ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదగొచ్చు, గొప్ప నాయకుడిగా చేయొచ్చు. కానీ మొట్టమొదట ఎర్రపతినేని లక్ష్మయ్య గారి అబ్బాయిగానే మరి పార్టీకి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ పరిచయం. ఇప్పుడు నన్ను ఎవరంటారు? నాగిరెడ్డి గారి కొడుకు అంటారు. అలానే శ్రీనివాసరావు గారిని కూడా లక్ష్మయ్య గారి అబ్బాయి అని అంటారు. ఆ తర్వాత మాకు మరి ప్రజాసేవ, అదృష్టం, అవకాశం అన్నీ ఉంటే మేము ఎదుగుతాం. కానీ బీజం మాత్రం వాళ్ళే, మన తల్లిదండ్రులే. అలాంటి లక్ష్మయ్య గారు మరి 7 సంవత్సరాలు, ఇది 8వ సంవత్సరం అనుకుంటాను, 7 సంవత్సరాలు నిండిందన్న.